హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో దీని ప్రభావంతో ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాము. వీడియోనైతే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల వద్ద అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. ప్రస్తుత వాతావరణ సమాచారాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్పై దీని ప్రభావం తక్కువగానే ఉండొచ్చని అయితే పేర్కొనింది. అయితే పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా యానాం మరియు ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపావరణంలో నైరుతి దిశ నుంచి అయితే గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో అయితే కనుక పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురుస్తున్నాయి. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక వీటి ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా విజయనగరము, శ్రీకాకుళము, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యము, విశాఖపట్నము, ఏలూరు, అనకాపల్లి, కడప, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు పడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపింది. సో ఇది మనకు వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.